ఈరోజు పెన్షన్ పంపిణీ చేసే జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మనకి కొత్త పెన్షన్ల పైన ఒక చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన విషయాలు, మనకి కొత్త పెన్షన్లు అనేది ఎట్లా తీసుకోవాలి, కొత్త పెన్షన్లు తీసుకోవాలంటే ఏం చేయాలి, అలాగే ఇప్పటివరకు పాత పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు చాలా మందికి పాత పెన్షన్లు అనేది ఇంకానైతే ఖాతాలలోనైతే జమ కాలేదు. అలాగే పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఎవరైతే తీసుకుంటారో సో అటువంటి వారందరికి కూడా చాలామందికి అనేది పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదండి. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు. మనకి మొత్తంగా 18 నుంచి 22 జిల్లాలలో మనకి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్ని జిల్లాలలో ఈరోజు జమ చేస్తున్నారా లేదా, ఏ టైంకి మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలలో అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా జమ చేస్తారో, అలాగే ఈరోజు ఏ జిల్లాలలో మనకి పోస్ట్ ఆఫీసులలో జమ చేస్తున్నారు, అకౌంట్లలో జమ చేస్తున్నారు అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారం అయితే అందించడమే కాకుండా మనకి ఈ నెలలో మనకి ఏ పథకాలు అనేది చాలా అవుతున్నాయి. రైతు భరోసా పథకం మీదుగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ రైతు భరోసా డబ్బులు, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కొత్త పెన్షన్లు, అలాగే పాత పెన్షన్లు ఎవరికైతే ఖాతాలలో జమ కాలేదో సో అటువంటి వారందరికీ పాత పెన్షన్లు అలాగే కొత్త పెన్షన్లు, పాత పెన్షన్లు అన్నిటినీ కలుపుకొని మనకి ఈ నెలలో జమ అయ్యే పథకాలు అనేది అన్ని పథకాలు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో ఖచ్చితంగా ఒకటెనక ఒకటి వినండి, అలాగే అప్డేట్ అనేది ఏంటో తెలుసుకోండి. సో ఇక మనం పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం, పాత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ అప్డేట్ అనేది చెప్పాను. సో దానికంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది నేరుగా మీకే రావడం అయితే జరుగుతుంది. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకి మనకి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అదేంటంటే మీరు ఎక్కడున్నా, సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మీ ఓన్ ఊరు ఏంటంటే మనకి ఏదైతే నిజామాబాద్ అనుకోవచ్చు, లేకపోతే మీరు హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వచ్చే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు. అట్లయితే ఇప్పటి నుంచి మీరున్న ప్లేస్లో నుంచే పెన్షన్ డబ్బులు అనేది తీసుకునే ఆప్షన్ అనేది మనకి అమల్లోకి తేవడం అయితే జరిగిందండి. సో ఎవరైతే సిటీలో ఉంటూ పెన్షన్ టైం రాగానే గ్రామాల్లోకి వెళ్తూ పెన్షన్లు తీసుకుంటున్నవారు, అలాగే గ్రామాలలో ఉంటూ పెన్షన్ డబ్బులు రాగానే సిటీలోకి వెళ్ళి తీసుకున్న ఎవరైతే ఇలాంటి ప్రక్రియలు ఉన్నారో సో వీరందరి కోసం ఆప్షన్ అనేది తేవడం అయితే జరిగింది. సో మీ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి ఆధార్ కార్డు అలాగే పెన్షన్ కార్డు మనకైతే జిరాక్స్ అలాగే ఫోటో మీ సంతకం తీసుకొని మనకి గ్రామ పంచాయతీలో మీరైతే అప్లై చేసినట్టయితే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో ఆ ప్లేస్కి అయితే మీరైతే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అని అయితే అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక మనం మెయిన్ విషయంలోకి వచ్చినట్టయితే ఈ పాత పెన్షన్లు జమ చేయని వారందరికీ మనకి రానున్న 4-5 రోజులలో పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నారంట. పాత పెన్షన్లు జమ చేయడం ముగియగానే మనకి కొత్త పెన్షన్ల పైన అప్డేట్ అనేది రిలీజ్ చేస్తున్నారంట. ఈ కొత్త పెన్షన్లు కూడా మనకి ఫుల్ స్ట్రిక్ట్ అండ్ రెస్ట్రిక్షన్తో కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారంట. ఎటువంటి నకిలీ పెన్షన్లు కానీ, డూప్లికేట్ సర్టిఫికేట్ చూపిస్తూ కానీ ఎవరైనా కొత్త పెన్షన్లు తీసుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా వారికి మొత్తం పెన్షన్ ఖాతా అనేది కట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఒక జనవరి నెల నుంచి మొదటి వారం నుంచి మొదలుకొని మనకి కొత్త పెన్షన్లు అనేది 2025 సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నారంట. అలాగే దీంతో పాటుగా కొత్త రైతు భరోసా పథకం డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ కాని వారికి రైతు రుణమాఫీ, రైతు భరోసా 15,000 రూపాయలు, కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, అలాగే 6,016 రూపాయల డబ్బులు అనేది మనకి ఈ జనవరి నెలల నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారంట. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.